వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు యూత్ పోరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గుంటూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొనడం మనం చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ తరఫున ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే ఉన్నాయో 3,900 కోట్ల రూపాయలు అవి వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా ఎన్నికల హామీలను చెప్పినటువంటి నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపకరించుకోవాలా. ఈ 3 అంశాలపై ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు ఈ 3 హామీలు వెంటనే నిర్మించుకోకపోతే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ర్యాలీలు చేసిన జిల్లాలో ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ మాత్రమే మెమరాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమర నిరాహార దీక్షలో కూర్చుంటారు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఉంటాం, కానీ మీరు ఇచ్చిన హామీలను నిర్వహించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరుబాట పడతా ఉంటుందనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.